నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం. లేపాక్షి పోలీసులు ఒక నకిలీ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను అందుకున్నారు. స్వీడన్ యువరాణి విక్టోరియా ఆయన్ను ఈ అవార్డుతో సత్కరించారు. ప్రధాని మోదీకి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. ఆయన విశేష కృషికి, దార్శనికతకు, నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వరంగల్ జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే జనాభా గణన అత్యంత కీలకమని వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు పేర్కొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జనాభా గణన అనేది కేవలం లెక్కలు సేకరించే ప్రక్రియ మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు అభివృద్ధికి దిశానిర్దేశం చేసే మహత్తర కార్యక్రమమని అన్నారు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, అందులో జనాభా గణన ఒక ముఖ్యమైన అడుగడుగా నిలుస్తుందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. సెన్సస్ పైన వాక్థాన్ అనేది నిర్వహించడం జరిగింది మున్సిపల్ పరిధిలో, వర్ధన్నపేట మున్సిపల్. దీనికి మరి అధికారులందరూ కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సతీష్ ఐఏఎస్ గారు, మేయర్, మా యొక్క నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్స్, మార్కెట్ చైర్పర్సన్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ కావడం జరిగింది కౌన్సిలర్లు. ఎందుకంటే ఈ యొక్క సెన్సస్ పైన అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఇన్మినేటర్స్ అంటే ఎవరైతే జనగణనకు వస్తారో ఈ జనగణన ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి 10 yearsకి ఒక్కసారి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. మరి దీనికి నిదర్శనంగా తీసుకొని మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో మొదటిసారిగా కులగణన జనగణన చేసిన గొప్ప నాయకులు. దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా మేము పలుమార్లు అప్పీల్ చేస్తూనే పార్లమెంట్లో మా నాయకులు పోట్లాడితే లాస్ట్కి చివరికి దిగొచ్చి కేంద్ర ప్రభుత్వం ఈరోజు జనగణన ప్రారంభించింది. సో తప్పనిసరిగా ఈ యొక్క జనగణనలో ఎన్యుమరేటర్స్ ప్రతి ఒక్కరికి 300 నుండి 600 మందికి ఒక వారిని ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ డెస్క్ జిల్లా కలెక్టర్ దగ్గర ఉంటుంది, కాల్ చేయొచ్చు. లేదంటే మా ఎమ్మెల్యే నెంబర్ కూడా 8096107107 కూడా ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా, దానికి ఏమైనా విషయాలున్నా కూడా కాల్ చేసి చెప్తే తప్పనిసరిగా ఈ యొక్క జనగణనలో ఎలాంటి సమస్యలు రాకుండా అందరినీ భాగస్వాములు అయ్యే విధంగా ఈరోజు మా సర్పంచ్లను, వార్డు మెంబర్స్ను, కౌన్సిలర్ను అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఈ యొక్క వాగ్దానం వర్ధన్నపేట నగరంలో చేసి దీని యొక్క ప్రత్యేకత ఏంది అనేది దీంట్లో ప్రతి ఒక్కరు కూడా తమ వివరాలు పొందుపరిస్తే ఇటు డాటాను సేఫ్గా ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాల పని ఉంటుంది. ఎవరు కూడా దీన్ని భయపడి నేను చెప్తే నాకు డాటా దొంగతనం అవుతుందనే భయం పోగొట్టుకోండి. ఎలాంటి కూడా దీనివల్ల నష్టం జరగదు. చాలామంది గోప్యంగా ఉంచుతారు. సో ఈ యొక్క వివరాలను కూడా ప్రభుత్వం గోప్యంగా ఉంచుతారు. మీరు వివరాలు మొత్తం ప్రభుత్వం అది అడిగే ప్రతి విషయాలను మీరు వివరంగా ఇవ్వండి. ఈ యొక్క మీ విషయాలను జాగ్రత్తగా, క్లుప్తంగా భద్రపరిచే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లా మండలం బక్క చింతలపాడు గ్రామంలో గత 6 సంవత్సరాల కిందట విద్యుత్ షాక్ సర్క్యూట్ తో 2 కాళ్లు పూర్తిగా కోల్పోయి ఎడమ చెయ్యి పనిచేయకుండా పోయిన మడకం హిడ్మాను మానవత్వంతో ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు. గత 6 సంవత్సరాలుగా 2 కాళ్లు, ఒక చేయి పోయినటువంటి కామ్రేడ్ మడకం హిడ్మా పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, ఆయన కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని, మడకం హిడ్మా భార్య మడకం సుశీల కూలి పనులు చేసి సాగుతుందని వారన్నారు. చర్ల ఎంపీడీఓకి అనేక సార్లు విన్నపం చేసుకున్నప్పటికీ ఫలితం లేదు. మండల అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. చట్ట ప్రకారం విద్యుత్ షాక్ సర్క్యూట్ లో ప్రమాదం జరిగిన వారికి నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. అయినా అవి ఇవ్వలేదు. పూర్తిగా వికలాంగుడైన కుటుంబానికి మండల అధికారులు, జిల్లా అధికారులు ఆర్థిక సాయం అందించాలని, అలాగే ఇందిరమ్మ ఇల్లు, 3 చక్రాల స్కూటీ వాహనం ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కోరుతున్నాము. దాతలు ఎవరన్నా మడకం హిడ్మాకు కృత్రిమ కాళ్లు పెట్టించే విధంగా సహకారం అందించాలని, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించాలని తెలియజేయడం జరుగుతుంది. నా పేరు ముసలి సతీష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. చర్ల మండలం బక్కసింతలపాడు గ్రామంలో గత 6 సంవత్సరాల క్రితం మడకం హిడ్మా అనే వ్యక్తికి కరెంటు షాక్ సర్క్యూట్ జరిగి
2 కాళ్ళు పూర్తిగా పోవడం జరిగింది. అట్లాగే చేతులు కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి. కరెంటు షాక్ సర్క్యూట్ జరిగినా కూడా ఈ చర్ల మండలంలో ఉన్న కరెంట్ అధికారులు మాత్రం పట్టించుకోలేదు ఇప్పటి వరకు. గత 6 సంవత్సరాల నుంచి నాకు పింఛన్ ఇవ్వండి సార్ అని చెప్పి మండల ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉన్నది. తక్షణమే అధికారులు పట్టించుకొని ఇట్లాంటి నిత్యాయ స్థితిలో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, అట్లాగే ఇవాళ వాళ్ళ భార్య కూలికి పోయి అతన్ని కూర్చోబెట్టి సాదే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని అధికారులు ఒకసారి పర్యవేక్షణ చేయాలి. అట్లాగే ఇప్పుడు ఇతని కాళ్ళు పోయినందుకు ఏదైనా సంస్థలు ఉన్నవాళ్ళు తక్షణమే కృత్రిమ కాళ్ళు ఏర్పాటు చేసే విధంగా ఇతనికి సాయం చేయాలని, అట్లాగే ఏదైనా ఉపాధి కల్పించాలి, ఏదైనా కొట్టు లాంటిది ఉపాధి పెట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, అట్లాగే ఇతనికి ఒక ఎలక్ట్రికల్ స్కూటీ కానీ సైకిల్ కానీ అయ్యా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కోరటం జరుగుతూ ఉన్నది. తక్షణమే ఇప్పుడున్న అధికారులు కూడా ఇతనికి పింఛన్ వచ్చే విధంగా, ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా సహకారం చేయాలని చెప్పి ఇవాళ బక్కసింతలపాడు నుంచి కోరటం జరుగుతూ ఉన్నది. వైసీపీ నేత ధర్మాన కృష్ణ చైతన్య ఆదివారం నరసన్నపేటలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, దీనివల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే ధరలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుంచి అందరం కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. గడిచిన వారం 10 రోజులుగా దేశం మొత్తం మీద ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మోడీ గారి ప్రభుత్వం పెంచడం జరిగింది. అందులో భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజలపైన పెనుభారం వేస్తూ ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ ట్యాక్స్ని బనాయిస్తూ ప్రజలందరం కూడా ఇదొక అందరి ద్రాక్షగా మిగిలే విధంగా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తీసుకొస్తున్నారు. మరి మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు పెట్రోల్ లీటరు 113 రూపాయలు ఉంది. అదేవిధంగా డీజిల్ కూడా 100 రూపాయలు దాటింది. దీంతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల్లో చూడండి, చెన్నైలో, మన పక్కనే ఉన్న చెన్నైలో 103 రూపాయలు ఉంది పెట్రోల్ ధర. అదేవిధంగా కర్ణాటకలో 108 రూపాయలు ఉంది. మన పక్కనే ఉన్న తెలంగాణలో 110 రూపాయలు ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం 113 రూపాయలు. అత్యధికంగా ఈ దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో పెట్టిన ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి. మీ బ్రాండ్ పరంగా ప్రజలకు మేలు జరగలేదు, కానీ ఈ విధంగా పెట్రోల్ రేట్లు పెంచుతూ ప్రజల మీద మరింత భారాన్ని మోపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తప్పకుండా స్టేట్ యొక్క ట్యాక్సులు, రాష్ట్రం యొక్క ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే తగ్గించి ప్రజలకి కాసింత ఊరట కలిగించాలని, తప్పకుండా పెట్రోల్, డీజిల్ తగ్గాలని చెప్పని, రేట్లు తగ్గాలని. శ్రీకాకుళంలోని అంబేద్కర్ కూడలి వద్ద సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భారీ ఆందోళన చేపట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలకు అమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కొంచెం
లేపాక్షి పోలీసులు ఒక నకిలీ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేశారు. 17వ తేదీన జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 50 లక్షలు నకిలీ టాయ్ కరెన్సీ నోట్లు, పోలీస్ దుస్తులు, నోట్ల లెక్కింపు యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిఐలు రాజగోపాల్ నాయుడు, కరీం, జనార్దన్, ఆంజనేయులు, ఎస్ఐ నరేంద్ర ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 2 గంటల టైంలో లేపాక్షి ఎస్ఐ నరేంద్ర కొండూరు క్రాస్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఒక అనుమానాస్పదమైనటువంటి వెహికల్ వస్తుంటుంది. అందులో భాగంగానే ముందస్తుగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ వెహికల్ని తనిఖీ చేయగా అది స్కార్పియో బండిగా గుర్తించడం జరిగింది. అందులో సుమారు 5 మంది ఉండి సుమారుగా మనకి వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా పోలీసు వాడేటువంటి పోలీస్ లాఠీలు మరియు హ్యాండ్ కప్స్ మరియు ప్యాంట్లు, కాకి ప్యాంట్లు, క్యాప్స్ ఇవన్నీ ఉండడం చూసి అనుమానం వచ్చి నరేంద్ర మరియు వాళ్ళని దింపి చెక్ చేయగా వారి వద్ద ఈ యొక్క టాయ్ కరెన్సీ, దీన్ని ఫేక్ కరెన్సీ అని చెప్పేసి, ఇది 1 లక్ష రూపాయలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే దానికి బదులుగా మీకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో వీరు హిందూపురంకి వస్తున్న సందర్భంలో కొండూరు క్రాస్ వద్ద వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తనిఖీ చేయగా వీళ్ళని విచారించగా ఇందులో 3 చిలమతూరు గ్రామస్తులని, చిలమతూరు వాస్తువులని చెప్పి, మరి ఒకరు బాగేపల్లి, మరొకరు అనంతపురం అని చెప్పి తేలింది. వీరిని ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తారనేటువంటి విచారణలో వీళ్ళని అడగగా వీరు కరెక్ట్గా ఆ యొక్క ఎవరైతే ఒరిజినల్ కరెన్సీ తీసుకుని వస్తారో ఆ వ్యక్తి 10 లక్షలు తీసుకురమ్మని చెప్పి వీళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటారు. కరెక్ట్గా ఆ నగదు ఎక్స్చేంజ్ చేసుకునే సమయంలో ఎవరైతే ఇందులో ఈ పోలీస్ లాఠీలు మరియు కాకి యూనిఫామ్ తీసుకొని ఇంకొక పార్టీ ఇమ్మీడియట్గా రైడ్ చేసినట్టు, ఒరిజినల్ పోలీసులు రైడ్ చేసినట్టు చేస్తారు. అందులో వాళ్ళు తొందరపడి భయపడి ఆ ఒరిజినల్ కరెన్సీ తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మరి అవన్నీ కూడా వదిలిపెట్టి పారిపోతారు. ఆ సందర్భంలో వీరందరూ కలిసి ఆ యొక్క నగదుని తీసుకొని వాళ్ళు ఓన్ చేసుకుని ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ రకమైనటువంటి నేరానికి పాల్పడుతూ ఈ ముఠాని నిన్నటి దినం అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా వీళ్ళ గత చరిత్రలో ఒకరిపైన లిక్కర్ కేసు ఉంది, మరి ఇంకెక్కడ కూడా మన దగ్గర చేయలేదు. ఇప్పుడిప్పుడే వీళ్ళు ఈ తరహా మోసాన్ని చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయగా మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళని సంబంధిత ఇమ్మీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు పుట్టి చేయడం జరిగింది. సార్, ఇందులో టీడీపీ నాయకులు ఏదో ఉన్నారని చెప్పి లేదండి, టీడీపీ నాయకులని అట్లా ఏం స్పెసిఫిక్గా అటేం లేదు. వీళ్ళందరూ కూడా చిలమతూరుకి సంబంధించినటువంటి ఒక 3 మరియు బాగేపల్లి కటువంటి వ్యక్తి మరియు అనంతపూర్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎలాంటి పార్టీలకు సంబంధం లేదు, వీళ్ళు ఎలాంటి పార్టీలకి సంబంధం లేదు. వీరు క్లియర్ కట్గా వీళ్ళ వృత్తే ఇలా మోసం చేయాలని చెప్పి ఒక గ్రూప్. సేవామూర్తి అనుపాల ఆంజనేయ రెడ్డి సేవలు అభినందనీయం. ఆంజనేయ రెడ్డికి ఘనంగా దుశ్శాలువాతో సన్మానించిన ఎమ్మెల్యే నానాజీ. అలు పెరగని శ్రామికుడు గత 26 సంవత్సరాలుగా కాకినాడ రూరల్ మండలం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం మెయిన్ రోడ్డుకు ఇరువైపులా వేసవిలో వాహనదారులు, పాదచారులకు దాహార్తిని తీర్చేందుకు తన వంతుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనపాల ఆంజనేయ రెడ్డికి శాల్వాతో ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా సేవా దృక్పథం లేని వారు చాలా మంది ఉన్నారని, కానీ ఉత్పాద్ దగ్గర ప్లాస్టిక్ సామాన్లు అనుకుంటూ గత 26 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దాహార్తిని తీస్తున్న అనుపాల ఆంజనేయ రెడ్డి సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రామారావు, కూటమి నాయకులు బాలాజీ, గేదెల చెన్నారావు, రాయుడు అనిల్, శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాబాబు తదితరులు పాల్గొన్నారు. గత 28 సంవత్సరాలుగా ఆంజనేయ రెడ్డి గారు ప్రతి వేసవిలోని కూడా మంచినీళ్ళు, మజ్జిగ, అలాగే ప్రశ్న అటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరి దాహర్తి కూడా తీర్చినందుకు ఆయనకి మరొక్కసారి నాతోటి మూడోసారి నాతోటి ఓపెన్ చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే భగవంతుడు కూడా ఆయనకు మరిన్ని సంవత్సరాలు చేసేటువంటి ఆరోగ్యం, ఆయుష్, సంపద అన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళు 1000 మంది కాకినాడ నుంచి పిఠాపురం రాజమండ్రి 2 దారులకి ప్రధానమైన రహదారి. ఈ రహదారి మీద
అనేక వేల మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఆశీర్వదించినందుకు ఆయనకి పవన్ కళ్యాణ్ గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు అనపాల ఆంజనేయులు రెడ్డి. నేను గత 26 సంవత్సరాలుగా ఉత్పత్తి మంది వ్యాపారం చేస్తుంది. చలివేంద్రం పలు కార్యక్రమాలు చేస్తాను. ఈ సంవత్సరం చలివేంద్రానికి మన ఎమ్మెల్యే గారు అంతం నానాజీ గారు వచ్చి నన్ను సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పోయిన సంవత్సరం కూడా ఆయన వచ్చారు. అప్పుడు పక్షుల చలివేంద్రం ఏర్పాటు చేశాను. ఈ సంవత్సరం పక్షుల యొక్క చలివేంద్రం ఏర్పాటు చేశాను. దీనికి సహకరించిన మా బంధువులు మా బావగారు బాబురావు గారు, చంద్రకళ, గాయత్రి, శైలు, సంపత్తు వీళ్ళందరికీ ప్రోత్సహించడానికి నాకు వందనాలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, విజయదుర్గ ప్రేక్షకులు సంతోష్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా నా మీడియా వాళ్ళకి, మీడియాలో నాకు సపోర్ట్ చేసి నా వెన్నంటే ఉన్న సిఏ గారు రామారావు గారికి, నా పేరున నాకు సహకరించిన పిల్లలు పెద్దలు అందరికీ కృతజ్ఞతలు. ఓకే. గత 26 సంవత్సరాలుగా ఈ చలివేంద్రం కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఇప్పుడు ఈ చలివేంద్రం పగలు రాత్రి అటేపు భవానీ క్యాస్టింగ్ పక్కన, అటేపు అమ్మవారి గుడి దగ్గర, అంటే భవానీ క్యాస్టింగ్ పక్కన మీకు ఎప్పుడు కావాలన్నా వాటర్ ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి అందరికీ పేరున నా నమస్కారం. హరీష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జన్మదిన వేడుకలు. సమాజానికి స్ఫూర్తినిచ్చిన మంచు మనోజ్ అభిమానుల సేవా కార్యక్రమాలు. ఫ్లెక్సీలకు, బైక్ ర్యాలీలకు, బ్యానర్లకు పరిమితం కాకుండా సేవాతత్వంతో ప్రముఖ సినీ నటుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడలో ఆయన అభిమానులు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం, అనాథలకు అన్నదాన కార్యక్రమాలు స్థానికంగా ప్రశంసలు అందుకున్నాయి. కాకినాడ మంచు మనోజ్ యూత్ అధ్యక్షుడు హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది యువకులు ముందుకు వచ్చి రోటరీ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం అనేక మంది ఎదురు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం గొప్ప మానవత సందేశంగా మారింది. ఈ కార్యక్రమంలో హరీష్ తో పాటు శివ మాధవ్ కీలక పాత్ర పోషించారు. అభిమాన సంఘాలు కేవలం హడావిడికి పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపడితే యువతలో మంచి మార్పు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నేటి సమాజంలో యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి సేవా దృక్పథం వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి సమయంలో హరీష్, శివమాధవ్ వంటి అభిమానుల సంఘాల నిర్వాహకులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అభిమానానికి మానవత్వం జత కలిస్తే సమాజంలో మార్పు తప్పకుండా సాధ్యమవుతుందనే సందేశాన్ని కాకినాడ మంచు మనోజ్ అభిమానులు తమ కార్యాచరణతో చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాపారావు, తేజ, సత్యకర్రి, శివ, మహేష్, పృథ్వీ, రాజేష్, వీరేంద్ర, మహేష్, శివరాజ్, అశోక్, శ్రీనివాస్, రామకృష్ణ, భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి సుమారు 30 మంది వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ రోజు పుట్టినరోజు చూసుకుంటే బయట రోడ్డు మీద కేకులు కట్ చేసి గోళ్ళు చేస్తూ పెద్ద పెద్ద అడవులు చేస్తున్న నేతృత్వంలో ఈ రోజు వినూత్నంగా ఆలోచించి ఆపదలో ఉన్న వారికి ఈ యొక్క రక్తదానం అనేది స్వచ్ఛందంగా అందించడం, ఈ యొక్క రక్తదానాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. కాకినాడ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అనే యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి హరీష్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరించి మంచి పని చేయాలని, ఇలాంటి వినూత్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. వైసీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలు చేపట్టారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు చెప్పారు. కాకినాడలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాధనం వృధా కాకుండా ఉండేందుకు సీఎం తన కాన్వాయ్ కూడా తగ్గించుకున్నారని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీ, అప్పుల పాలన, అధిక వ్యాట్ విధానమే కారణమని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ ధర్నాల ద్వారా వైసీపీ ముసలి కన్నీరు కారుస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ ఆందోళనలు చేస్తుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఇప్పుడు ధరలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా అధికారం ఉన్నప్పుడు అండి ఏం మాట్లాడదో తెలియకుండా మాట్లాడారు. మీ అందరూ తెలుసు. అసలు ఈ మాటలు మాట్లాడొచ్చా లేదని కూడా అవగాహన లేదండి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, బూతులు తిట్టారు,
అవగాహన లేని మాటలు మాట్లాడారు. అందుకే వీళ్ళు పరిపాలన చేయడానికి అనర్హులు అని చెప్పి ప్రజలు దూరం పెట్టారు. నానిని కానీ ఇంకోని కానీ అందరూ కూడా గవర్నమెంట్ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అందరిని కూడా వీళ్ళు అనర్హులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి అనర్హులు అని చెప్పి దూరం పెట్టారు. అలా అలాగే మాట్లాడతారు. అంటే వాళ్ళకి తెలియదు అసలు పరిపాలన విధానంలో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదండి. ఏమంటే ట్రైన్లో రమ్మంటాడా? ప్రధానమంత్రి అండి ఆయన. అవసరాన్ని బట్టి అక్కడికి వెళ్తారు. ఆయన ఆదర్శంగా చెప్పాడు కదండి. ఒక ప్రధానమంత్రి ఈరోజు నా క్యాన్వాన్ తగ్గించుకున్న 2 కార్లని ఎవరైనా చెప్పారండి? అలాగా ఎప్పుడైనా చెప్పారండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కానీ కేంద్ర ప్రభుత్వం ఆదాయం కానీ మనం తగ్గించుకోవాలని చెప్పి ప్రధానమంత్రి డైరెక్ట్గా చెప్పారు, నేను 2 కార్లతోనే వెళ్తానని చెప్పి. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, నేను 4 కార్లతో వెళ్తానని చెప్పి. ఆఖరికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు అధికారులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి కొద్ది రోజులు, ఈ ఖర్చు తగ్గించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇంకేంటండి వీళ్ళేంటంటే ఏదో మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి అండి ఈరోజు మీకు అందరూ తెలుసో లేదో అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ఇళ్ళల్లో కూర్చోవడం కాదు, బయటికి వెళ్ళండి, మాట్లాడండి. అంటే ఏం మాట్లాడాలో తెలియక వెళ్ళడం మాట్లాడుతున్నారు. అధికారులు ఉన్నప్పుడు అలా మాట్లాడారు, అధికారులు కోల్పోయిన తర్వాత ఇలా మాట్లాడారు. ఇంకా అవకాశం లేదు కదా, వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు ప్రజలకు వచ్చి. అందుకే నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి పని లేదండి. ప్రతిపక్షానికి పని లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్ళడమే కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటే ముందుకెళ్తుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరని ఒక క్యామిడీగా చూస్తున్నారండి. వాళ్ళ మాటల్ని ప్రజలు క్యామిడీగా చూస్తున్నారు. అంతే తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు చేయవలసిన ధర్నాలు ఎక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన తప్పు వల్లే ఈరోజు ప్రజలకి ఈ వ్యాట్ ₹4 ఇవన్నీ కూడా పెంచింది మీరు అనే విషయాన్ని, రోడ్డు ట్యాక్స్ రూపాయి వేశారనే విషయాన్ని గుర్తు చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. డీజిల్ ధరల పెంపుపై వైసీపీ కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇంధన ధర లాభం భారం తగ్గిస్తానని హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను తగ్గించకపోగా మరింత పెంచడం ప్రజలను మోసం చేయడమేనని వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఆరోపించారు. డీజిల్ ధరలు పెరగడంతో వ్యవసాయ యంత్రాల నిర్వహణ వ్యయం పెరిగిందని, రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కౌడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ, దీప్తి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కాకినాడ పట్టణంలో మేము అందరం ఉద్యమించడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎట్టి బస్సులో కూడా ఏదైతే ఈ ప్రజల మీద ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ భారం ఉందో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు, ప్రజలందరూ తెలుసు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కానీ ఇటువంటి సమయంలో ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఉన్నాయో ఈ పెంచినటువంటి డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలు ఆదుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. అదే కాదు, ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నీ కాదు, ఎలక్షన్లో ప్రజలను మోసం చేస్తున్నాడు. కనుక కనీసం ఈ విషయంలో అన్నా కూడా చిత్తశుద్ధిగా ముందుకొచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకోవడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని, ఏదైతే ఈ భారతదేశంలో డీజిల్ ఉందో పెట్రోల్, డీజిల్ ఎక్కువగా మన రాష్ట్రంలోనే రేట్ ఎక్కువ, కనుక తగ్గించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మీ అవినీతిపై ప్రశ్నిస్తే ఇంటి మీదకి పంపించి భౌతిక దాడులు చేయిస్తారా? నెహ్రూ పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. నారా లోకేష్ జగ్గంపేట పర్యటన సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై నియోజకవర్గ ప్రజా సమస్యల మీద స్పందించడం కోసం బురుగుపూడి గ్రామంలో ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశం జరగకుండా
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా ఇంటిపైకి పంపించి నా మీద, నా శ్రేయోభిలాషుల మీద భౌతిక దాడులు చేసి దౌర్జన్యానికి పాల్పడడం, ప్రశ్నించి గొంతుని అణిచివేయడం మీకు న్యాయమా అని జ్యోతుల నెహ్రూను సూర్యచంద్ర ప్రశ్నించారు. ఎమ్మెల్యే అవినీతి చేయకపోతే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ తోలకాలు ఎవరు చేస్తున్నారో నిరూపించాలి కదా అన్నారు. పోలీసు వారు సమగ్ర విచారణ చేసి మా ఇంటికి వచ్చి మాపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూర్యచంద్ర కోరారు. శ్రీ నారా లోకేష్ గారికి సమర్పించడం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే ఎవరు కూడా ప్రెస్ మీట్ జరగకూడదన్నది ఒక ఉద్దేశంతో వచ్చారు. అదే రకంగా కావాలని గొడవ పెట్టుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మా మీద పెట్టాలి, ఏదో రకంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద కానీ అవినీతి మీద కానీ గలం ఇప్పి ప్రశ్నించే గొంతు పాటంశెట్టి సూర్యచంద్రని జైలుకు పంపాలన్న దురుద్దేశంతో జ్యోతుల నెహ్రూ గారు కేవలం నవీన్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిపి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మా ఇంటి మీదకి ఈరోజు ఉసుగొల్పి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని కూడా అక్కడ గొడవ పెట్టుకుని రెండని పంపించడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి మేము జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి సమస్యల మీద ప్రశ్నించండి, మీ గలం వినిపించండి, మీరు అవినీతి మీద ప్రశ్నించండి, మాట్లాడండి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో జగ్గంపేటలో బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగిందే. మరి మేము మాట్లాడి సమస్యల మీద మాట్లాడి మరి అవినీతి దోచేస్తా ఉన్నారు, మట్టి దోచేస్తా ఉన్నారు, ఇసుక దోచేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి సమస్యను నేను ప్రజల్లోకి తీసుకువెళ్లి నారా లోకేష్ గారికి దృష్టిలో పెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే మా మీదకి కొట్టడానికి వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని తోసి అంత రచ్చరచ్చ రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కూటమి ప్రభుత్వానికి తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా మీకు? నా ఇంటి దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే నా చుట్టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చోబెడతారని నెహ్రూ గారు మీరు మీకు చేతనైతే మీరు కౌంటర్ ఇవ్వండి. నేను చేసింది తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి అంటే నా దగ్గర పూర్తి ఆధారాలతో నేను పెట్టడం జరిగింది. 200 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మాట్లాడే సూర్యచంద్ర గొంతు నొక్కాలి, వారి గలం ఆపాలని చెప్పేసి మీరు కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా పొరపాటు. మీరు కేసులు పెట్టాలనుకుంటే నా ఇంటికి పంపించక్కర్లేదు. మీరు ఏ కేసు పెట్టినా సరే నన్ను జైలుకి పంపించాలన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ రకంగా తప్పుడుగా అణచివేయాలని చెప్పేసి మీరు అనుకుంటే తప్పనిసరిగా నేను జైలుకి వెళ్తాను. నెహ్రూ గారు మీ కక్ష తీర్చుకోవాలి. సూర్యచంద్ర అనేవాడు బాగా మాట్లాడుతున్నాడు, సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాడు, మేము చేసే అవినీతి అంతా బయట పెడుతున్నాడని మీకు కక్షగా బాధగా ఇబ్బందిగా ఉంటే మీ ఇష్టం జైలు పంపించండి, నేను సిద్ధం. పోలీసు వారు దీని మీద విచారణ చేసి నా ఇంటి మీదకి వచ్చి నా మీద దౌర్జన్యం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం. లేపాక్షి పోలీసులు ఒక నకిలీ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.